వాళ్ళకి నెక్ ఎలా అయితే డిస్క్ బల్జీలు వెనకాల నడువు దగ్గర వస్తాయో అట్లాగా సర్వైకల్ డిస్క్ బల్జెస్ కూడా వచ్చేస్తాయి వెయిట్కి. ఇలా ఉండి ముందుకు వంగి 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 ఇలా ఉండి ఉండి ప్రెషర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోద్ది కదా బాడీకి. ఓకే. సో వాళ్ళకి ఏం చేస్తామంటే బ్రెస్ట్ రిడక్షన్ టెక్నిక్స్ ఉంటాయండి. రెడ్యూస్ చేసి మళ్ళీ నార్మల్గా యంగ్ యూత్ఫుల్ బ్రెస్ట్ లాగా చేయొచ్చు. ఓకే. సో చేయటం వల్ల అడ్వాంటేజ్ లుక్ ఒకటి, తర్వాత సెకండరీ. ఫస్ట్ ఏంటంటే పేషెంట్స్కి సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి. మెడనొప్పి తగ్గిపోద్ది, చేతులు లాగటం తగ్గిపోతుంది, వాళ్ళ స్పైన్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఇవన్నిటితో పాటు ఆబ్వియస్లీ లుక్ కూడా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు బ్రెస్ట్ రిడక్షన్ చేసుకునేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. బ్రెస్ట్ రిడక్షన్ కనుక మనకి సరిగ్గా టెక్నిక్ చేయకపోతే రైట్ సైడ్ బ్రెస్ట్ ఒకలా అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ ఒక సైజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంప్లాంట్ ఇక్కడ పెడుతున్నా కూడానా? అంతే కదా. ఇంప్లాంట్ పెడుతున్నప్పుడు ఏముంది, ఇట్స్ ఒక 350. అంటే రిడక్షన్ కి కూడా మీరు ఇంప్లాంట్ పెడతారు? మామూలుగా ఇంక్రీజ్ చేయడానికి ఇంప్లాంట్ పెట్టినప్పుడు రెండు బ్రెస్ట్ సేమ్ సైజ్ ఉంటే ఇటు సైడ్ 250 ఇటు సైడ్ 250 పెడితే రెండు ఒకేలాగా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే. రెడ్యూస్ చేస్తున్నప్పుడు బ్రెస్ట్లు రెండు ఈక్వల్ చేయాలి. అంటే ఇటు సైడ్ ఎంత టిష్యూ కట్ చేస్తున్నామో ఇటు సైడ్ అంతే టిష్యూ కట్ చేయాలి. ఇటు సైడ్ ఏ టెక్నిక్ ఫాలో అవుతున్నాం ఇటు సైడ్ అదే టెక్నిక్ ఫాలో అవ్వాలి. 50% ఆఫ్ ద పాపులేషన్లో రైట్ సైడ్ బ్రెస్ట్ ఒకలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ ఒకలా ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉండవు 50% ఆఫ్ ద పాపులేషన్లో. ఓకే. సో ఆ బ్రెస్ట్లు రెండింటిని సర్జరీ ముందు డిఫరెంట్గా ఉన్న సర్జరీ తర్వాత ఈక్వల్ చేయండి అని అడుగుతారు. సో డిఫరెంట్ బ్రెస్ట్ సైజెస్ని ఒకలాగా మ్యాచ్ చేసుకోవాలి, ఇదొక టాస్క్. ఇది కాకుండా కొంతమందికి బాడీలోనే హీలింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ వూండ్ గేపింగ్స్ అయ్యి వస్తా ఛాన్సెస్ ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సర్జరీ టెక్నిక్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే నిప్పులు మొత్తం కలర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది, నిప్పులు పోయే ఛాన్స్ ఉంటుంది. సో నిప్పులు పోతే యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఫీడింగ్ అది ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇట్ ఈస్ ద షేప్, వాళ్ళకి కూడా కొంచెం షేప్ కూడా కాదండి, హోల్ బ్రెస్ట్ మొత్తంలో మనకి సెన్సేషన్ ఉండేది ఓన్లీ నిప్పులే. ఓకే. నిప్పులు ఒకటే సెన్సేషన్ ఉంటుంది, ఆ సెన్సేషన్ పోయిందంటే బ్రెస్ట్ పనిచేయనట్టే కదా. సో సర్జరీ చాలా పేషెంట్కి కాంప్లికేటెడ్ కాదు, పేషెంట్కి అస్సలు కాంప్లికేటెడ్ కాదు, సర్జన్కి కాంప్లికేటెడ్. ఇది బాగా ఎక్స్పీరియన్స్తో జాగ్రత్తగా ఏ పేషెంట్కి ఏ టెక్నిక్ సెట్ అవుతుంది అని. ఇప్పుడు అంత కష్టం ఎవరికి కనపడదు. సర్జరీ అయిన తర్వాత రెండు బాగున్నాయా లేదా, ఈక్వల్గా ఉందా లేదా, బ్రెస్ట్ షేప్ బాగా వచ్చిందా లేదా అని చూస్తారు, కానీ ఎంత టెక్నిక్ ఫాలో అవుతామో ఎవరికి తెలియదు. ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ మాత్రమే చేస్తాం అది. నెక్స్ట్ మార్కింగ్స్ చేసుకోవడానికి మాకు ఒక 1/2 hour 45 minutes పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మన ఈ కాలర్ బోన్ నుంచి దగ్గర నుంచి నిప్పులు ఎంత ఉంది ఎంత చూసుకుని యాంగులేషన్స్ చూసుకుని అన్నీ చేయాలన్నమాట. సరిగ్గా చేయకుండా నిప్పుల్ని మరీ పైకి తీసుకొచ్చాం అనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్లో నుంచి పైకి వచ్చేస్తూ ఉంటాయి నిప్పుల్స్, అంతే కదా. మరి మరీ పైకి తీసుకొస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి వచ్చేయకూడదు కదా. కొంచెం డీప్ డ్రెస్సులు డీప్ కట్ వీనెక్స్ వేసుకుంటారు లోపల దాకా, అప్పుడు కనపడకూడదు కదా. అవును. అలానే మరీ పైకి తీసుకురాలేము, మరీ కిందకి పెట్టలేము. కరెక్ట్ షేప్, కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ షేప్, సైజు, వాల్యూమ్, ప్లేస్మెంట్ అన్నీ ఇంపార్టెంట్. సో సర్జరీ ఇంతవరకు మీరు ఇలాంటి అంటే బ్రెస్ట్ అలైన్మెంట్ సర్జరీస్ ఎన్ని చేసి ఉంటారు? యూజువల్గా అండి వీక్లీ ఒక్క కేసు అన్న, వీక్కి ఒక కేసు అన్న రిడక్షన్ చేస్తాం. రిడక్షన్ అంటే సైజ్ తగ్గియటం, కనీసం వారానికి 10 రోజులకు ఒకటి సైజ్ తగ్గిస్తాం. బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ చేసేది 2 weeksకి ఒకసారి అట్లా చేస్తాం. అంటే మేము ఓన్లీ బ్రెస్ట్ సర్జరీస్ చేయం కదా, మేము లైపోసక్షన్స్ చేస్తాం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం, యాక్సిడెంట్ కేసెస్ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ చేస్తాం, మీరు ఇందాక నన్ను టాపిక్ అడిగినట్టు వెజనోప్లాస్టీస్ కానీ పెనేల్ లెంథనింగ్స్ కానీ మిగతా సర్జరీస్ అన్నీ చేస్తాం కాబట్టి కాలిన బర్న్స్ కేసెస్ ట్రీట్ చేస్తాం. ఈ అన్ని కేసెస్ మధ్యలో ఈ కేసెస్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో నన్ను అడిగితే అట్లీస్ట్ ఇయర్లీ ఒక 30-40 కేసెస్ బ్రెస్ట్ రిడక్షన్స్, ఒక 30 కేసెస్ వరకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్, అలాంటి మినిమం టు మినిమం చేస్తాం. సర్జరీ తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ వేసుకోవాలండి, సపోర్ట్ గార్మెంట్స్ వేసుకోవాలి. అంటే మనం జిమ్ చేస్తున్నప్పుడు ఏదన్నా డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నప్పుడు పుషప్ బ్రాస్ కానీ సపోర్ట్ బ్రాస్ కానీ వేసుకుంటాం కదా. సో అట్లా షేప్ మళ్ళీ గ్రావిటీకి మళ్ళీ బ్రెస్ట్ కిందకు వచ్చేయకుండా కొంచెం సపోర్ట్ గార్మెంట్స్ వేసుకోవాలి. అంటే ఆఫ్టర్ సర్జరీ కూడాను మనం మళ్ళీ బ్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంట? బ్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ కాదండి, కిందకి సాగ్ అయిపోయే ఛాన్సెస్. గ్రావిటీ ఇస్ ద కల్ప్రిట్ అండి. మనం ఎలా నుంచి నడగలుగుతున్నామో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ ముందున్న బ్రెస్ట్ కూడా కిందకి సాగిపోతూ ఉంటాయి సపోర్ట్ ఇవ్వకపోతే. సో అందుకని సపోర్ట్ ఇస్తేనే మనకి ఆ షేప్, ఆ వాల్యూమ్ అది మెయింటైన్ అవుతుంది నీట్గా. అది కూడా కాకుండా ఏజ్, ఇప్పుడు నేను 25 years అమ్మాయికి సర్జరీ చేశాను, బ్రెస్ట్ సర్జరీ. ఒక రకమైన ఫ్యాట్ ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది. డౌన్ ద లైన్ 40-45 years వెళ్ళేసరికి బ్రెస్ట్ ఇన్ జనరల్గానే ఫ్యాట్ షేప్ మారిపోతూ ఉంటుంది లోపల. మిగతా బాడీ పార్ట్స్ ఎలా మారుతాయో ఏజ్ తగ్గట్టు ఈ బ్రెస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా.
మారినప్పుడు దాన్ని మళ్ళీ చేంజెస్ని మనం కొంచెం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అవసరం అయితే అది కూడా. ఓకే. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు చేసిన సర్జరీ రిజల్ట్ మళ్ళీ 20-25 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన బాడీ మొత్తం ఎలా షేప్ చేంజ్ అవుతుందో మనం చేసిన సర్జరీ చేసిన పార్ట్ కూడా అలాగే షేప్ చేంజ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా దానికి కరెక్ట్గా పుషప్స్ అంటే ఏదో మనం పెద్ద పెద్ద జాగ్రత్తలు తీసుకోకర్లేదు. మనం సెలెక్ట్ చేసుకునే గార్మెంట్స్, మనం వేసుకునే బట్టలు, మనం చేసే ఏంటంటే కొంచెం కాన్షియస్గా ఉండాలి. సిలికాన్ ప్యాడ్స్ పెట్టే బ్రెస్ట్లు ఎలా ఉంటాయి? అవి కూడా గ్రావిటీకి అంతే కదా. ఇప్పుడు మీరు ఒక 25 ఇయర్స్ అమ్మాయికి సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టా, ఆ ఏజ్కి తగ్గట్టు ఆ వాల్యూమ్కి పెట్టాను. అప్పుడు బ్రెస్ట్ టైట్గా ఉండింది, బ్రెస్ట్ ఒక 250 cc 350 cc ఇంప్లాంట్ పెట్టాను. వాళ్ళు డౌన్ ద లైన్ 40-45 ఇయర్స్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం పెట్టిన ఇంప్లాంట్ అలాగే ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న స్కిన్ టిష్యూ మొత్తం చేంజ్ అయిపోద్ది కదా, షేప్ మారినట్టు. ఒక 20-25 ఇయర్స్ తర్వాత అవసరమైతే ఒకసారి ఆ ఇంప్లాంట్ మార్చుకోవాల్సి వస్తుంది, అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడున్న సైజు కంటే కొంచెం పెద్ద సైజు పెడతామా, ఏ స్కిన్ టైట్ చేసుకుంటామా, ఏదో ఒకటి. చాలామంది రారు, ఎందుకు అంటే వాళ్ళకి డజన్ మ్యాటర్ 40-45 ఇయర్స్ వచ్చాక ఏముందిలే అని వదిలేస్తారు. కొంతమంది ఆ ఏజ్లో కూడా కొంచెం నాకు కాన్షియస్గా ఉండి నాకు కొంచెం మార్చాలండి అంటే ఇంప్లాంట్ మార్చి కొంచెం మాస్టోపెక్సీ అని చెప్పి బ్రెస్ట్ని పైకి అప్లిఫ్టింగ్ సర్జరీస్ చేస్తాం, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు 20-25 అన్నారు, వాళ్ళు మ్యారేజ్కి ముందు కానీ ఆ టైంలో చేసుకుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చే విషయంలో వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి? మోస్ట్లీ 99% ఇంప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ఇన్ జనరల్ ఇప్పుడు 100 మదర్స్ డెలివరీ అయితే 100లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? 50-60% అయిపోయారు ఇప్పుడు. ఆ 50-60%లో కాకుండా మిగతా 40%లో ఇష్టం లేక ఇచ్చేవాళ్ళు ఒక 25% 20% ఉంటే, ఇవ్వటం రాక లేదా ఏదన్నా ప్రాబ్లం ఉండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేని వాళ్ళు ఒక 25% మదర్స్ ఉంటారు. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఫీడింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టుకోవటం వల్ల ఫీడింగ్కి ఇబ్బంది ఏమవుదు. ఇన్ జనరల్ వాడికి ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండుంటే అది బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టుకోవటం వల్ల రావట్లేదేమో అనుకుంటారు. ఓకే. సో ఇన్ జనరల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న ఫీడింగ్కి ఇబ్బంది ఏమీ అవ్వదు. బ్రెస్ట్ రిడక్షన్ చేసినా కూడా సరైన టెక్నిక్తో చేస్తే బ్రెస్ట్ ఫీడింగ్కి ఇబ్బంది అవ్వదు. అంటే ఆ గ్లాండ్స్ అవి కరెక్ట్గా చూసుకొని చేయాలి అంటారు. కరెక్ట్గా మీకు టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యి మనం ఓవర్ డూ చేయకూడదు. అంటే ఎక్కువ కట్ చేసేయకూడదు, టిష్యూని జాగ్రత్తగా కట్ చేయాలి. రెడ్యూసింగ్ చూసుకుంటే బ్రెస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా అప్రోచ్ అవుతుంటారు. ఇన్ జనరల్ అండి మా దగ్గరికి యంగ్స్టర్స్ అంటే ఒక 30 ఇయర్స్ బిలో వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, 45 అబోవ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. 30 బిలో వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, 45 అబోవ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. మొన్న ఒక అమ్మాయి వచ్చారు, షీ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియా నుంచి వచ్చారు, పేర్లు అవన్నీ చెప్పడం ఎందుకు వచ్చారు. షీఈ్ ఎ స్టేట్ లెవెల్ ప్లేయర్. అది ఏ స్పోర్టో కూడా నేను చెప్పను. షీఈ్ ఎ స్టేట్ లెవెల్ ప్లేయర్. తను ఆ స్పోర్ట్ ఆడటం మానేసింది. ఎందుకు మానేసింది అంటే హెవీ బ్రెస్ట్ ఉండటం వల్ల టీ షర్ట్స్ వేసుకుని ఆడుతూ ఉంటే నన్ను కమెంట్ చేస్తున్నారు సార్ అని. సో షీఈ్ నాట్ గోయింగ్ టు దట్ స్పోర్ట్స్. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ప్రొసీజర్ చేయించారు. ఇప్పుడు షీఈ్ అగైన్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. సో తనకు ఆడటానికి ఇబ్బంది లేకపోయినా కమెంట్ చేస్తున్నారని చెప్పి వచ్చి చేయించుకున్నారు. కొంతమంది కమెంట్ చేస్తున్నా కూడా ఇబ్బంది కాదు, నాకు ఆడటానికి ఇబ్బంది ఉందని చేయించుకుని కూడా చేయించుకోవచ్చు. బట్ దీన్ని రివర్స్లో కమెంట్ చేస్తున్నారు, ఆ కమెంట్స్ నాకు పాస్ చేస్తే ఇబ్బందిగా ఉందని చేయించుకుంది. సో కొంతమందికి దిస్ ఈజ్ ఏ లైఫ్ చేంజింగ్ సర్జరీ. ఏదో అందం కోసం చేయించుకుంటున్నామనో లేదా ఏజ్ వైజ్ కోసం చేయించుకుంటున్నాం అని కాదు. కొంతమంది 1-2-3 పిల్లలు వచ్చారు, కాలేజ్లో నన్ను కమెంట్ చేస్తున్నారు అని చేయించుకున్నారు. బ్రెస్ట్ విషయంలో కమెంట్ అప్పుడు మగ పిల్లలు ఉంటారు, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, కోతులు ఉంటారు, ఏవో కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఏదో కమెంట్స్ పాస్ చేస్తున్నారు సార్, అబ్బాయిలు నన్ను కొంచెం కమెంట్స్ పాస్ చేస్తున్నారు అని వచ్చి సర్జరీస్ చేయించుకున్నారు 2-3 పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్, ఆడ్గా ఉంటుంది అనుకుని చేయించుకున్న వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవటానికి వస్తారు, తగ్గించుకోవటానికి వస్తారు. సో నేను 30-45 మధ్యలో వాళ్ళు ఎక్కువ రారు. ఎందుకంటే ఆ టైంలో యూజువల్లీ రిప్రొడక్టివ్ ఏజ్. అంటే ఎట్లా అంటే మీకు మదర్ డెలివరీ అవ్వటం, బేబీకి ఫీడింగ్ అవ్వటం, వాళ్ళు పెద్ద చేయటం, పెంచటం, ఈ ఏజ్లో బిజీగా ఉంటారు 30-45. ఆ ఏజ్లో ఉన్నప్పుడు యూజువల్గా పట్టించుకోవట్లేదు. సో మ్యారేజ్ అవ్వాల్సిన పిల్లలు ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తున్నారు. 45 తర్వాత మామీ మేక్ ఓవర్ సర్జరీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి. అంటే 40-45 తర్వాత మామీ మేక్ ఓవర్ సర్జరీస్ బాగా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అబౌవ్ 40.
ఓకే. ఆ టైంలో ఏంటంటే యాజ్ ద పార్ట్ ఆఫ్ టమ్మీ టక్ కానీ లైపోసక్షన్స్ కానీ దాంతోపాటు బ్రెస్ట్ సర్జరీస్ కూడా చేయించుకుంటున్నారు ఎక్కువ. సో అందుకని యూజువల్గా 30 బిలో 40 అబోవ్ ఎక్కువ మంది వస్తున్నారు, 30 to 40 మధ్యలో తక్కువ మంది వస్తున్నారండి. దీని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఆఫ్టర్ ఏ సర్జరీ అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అంటారు? బేసిక్గా సర్జన్ చెప్పే తూచా తప్పకుండా ఫాలో అవ్వాలండి. ఇన్స్ట్రక్షన్స్, పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్, సర్జరీ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సెకండ్ వచ్చేసి మంచి సర్జన్ని చూస్ చేసుకోవాలి, ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ చూస్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, జూనియర్ సర్జన్స్కి వేరే వాళ్ళకి కోపం కూడా రావచ్చు. మీరు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో చూడాలండి. నేనేదో ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, నేను బాగా మాట్లాడతాను కదా అని చెప్పి మోసపోయి వచ్చి నా దగ్గర చేసుకోకూడదు. వచ్చి డాక్టర్ గారు ఇలాంటి సర్జరీస్ మీరు ఇంతకుముందు ఎన్ని చేశారు, మీకు ఇబ్బంది లేకపోతే వాళ్ళవి పోస్ట్ ఆప్ ప్రీ ఆప్ అంటే సర్జరీ ముందు ఎలా ఉన్నారు, సర్జరీ తర్వాత ఎలా ఉన్నారో ఏదన్నా మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయా, ఆ ఫొటోస్ చూసుకుని ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దాని గురించి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో కనుక్కుని పూర్తి అవగాహనతో చేయించుకోవాలి. కంగారుగా వచ్చేసి మొన్న ఒక ఇంటర్వ్యూ ఏదో చూసి ఒక ఆయన సమ్ రాయలసీమ సైడ్ నుంచి ఎవరో సడన్గా ఒక ఆయన వచ్చేసి పొద్దున ఇంటర్వ్యూ చూశారంట మార్నింగ్ 4 o'clockకి, 12:31కి నా దగ్గర ఉన్నాడు, కార్ వేసుకుని వచ్చేసాడు. సర్జరీ చేసేయండి నాకు లైపోసక్షన్ అంటాడు ఆయన. నేను కాదండి అంత కంగారు ఎందుకు, మీరు ఇప్పుడు జర్నీ చేసి వచ్చారు, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, అనస్థీషియా ఫిట్నెస్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుని కదా సర్జరీ అంటే, కాదండి మళ్ళీ నా మూడ్ మారిపోద్ది, నా థాట్ ప్రాసెస్ మారిపోతుంది, మీరు నాకు వెంటనే చేసేయాలి, లేదంటే మళ్ళీ భయం వేసి మళ్ళీ నేను చేయించుకోను, ఇప్పుడు నాకు ఆ మూడ్ వచ్చింది చేసేసుకోవాలి అంటాడు సర్జరీ. ఓకే. స్మూత్గా కాదండి, కంగారు పడి చేయించుకోవద్దు, ఇవి ఉంటాయి, ఇవి కాంప్లికేషన్స్ ఉంటాయి, ముందు బ్లడ్ టెస్టులు చేయించుకోండి అంటే ఆయనకి షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు ఇలాంటి సర్జరీస్లో? యూజువల్గా మేము స్మూత్గా సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తామండి. ఎవరైతే కంగారు పడిపోయి నాకు ఇప్పుడు అర్జెంటుగా చేసేయండి అంటారో, లేదంటే నాకు సల్మాన్ ఖాన్ లాగా యాప్స్ కావాలి, షారుఖ్ ఖాన్ లాగా యాప్స్ కావాలి, ఇవి కూడా క్రియేట్ చేస్తారా సార్? కంపేర్ చేస్తారు వచ్చి, మీకు వచ్చి ఫోటో చూపించి నాకు ఈ సినిమా స్టార్ నాకు మహేష్ బాబు లాంటి ముక్కే కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. ఇలాగే అడుగుతారు, నాకు ఇలాగా హృతిక్ రోషన్ లాగా యాప్స్ కావాలి. ముక్కు ఓకే, చాలా దగ్గరలో విన్నాము, యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అంటారా? చేస్తాం కదండి, 6 packs క్రియేట్ చేస్తాం కదా. అన్ని 6 packs నమ్మొద్దు, అన్ని 6 packs నమ్మొద్దు అనలేం, కానీ ఏ 6 pack అయినా 6 pack ఏం చేస్తే ఉంది, మీరు తెచ్చుకుంటే ఉంది. 6 pack is 6 pack కదా, నమ్మపోయేదే ఉంది అందులో. ఎట్లా వస్తుంది అంటేనండి, కంపారిజన్ నాకు ఇలాగే కావాలన్న వాళ్ళని మేము సాఫ్ట్గా పంపించేస్తాం. ఎందుకు అంటే వాడు సర్జరీ అయ్యా కూడా అదే ఫోటో చూసుకుంటా ఉంటాడు, ఇలా వచ్చిందా రాలేదు, ఇలా వచ్చింది. మనం ఏం దేవుళ్ళం కాదు కదండి, మనం న్యాచురల్ రిజల్ట్ క్రియేట్ చేస్తాం, నీట్గా చేసి పెడతాం. సేమ్ అలా కావాలి అంటే ఎవరికైనా చేస్తామని చెప్తే అది అబద్ధం. ఓకే. మీ బాడీ హైట్ ఒకలా ఉంటారు, వాళ్ళ బాడీ హైట్ ఒకలా ఉంటారు, మీ బాడీ టెండెన్సీ ఒకలా ఉంటుంది, వాళ్ళ బాడీ టెండెన్సీ ఒకలా ఉంటుంది. వాళ్ళ బాడీ అడాప్టబిలిటీ ఒకలా ఉంటుంది, మీ బాడీ అడాప్టబిలిటీ. ఇప్పుడు సన్నగా ఉన్నాడు ఆల్రెడీ పర్సన్, అతను కొంచెమే పొట్ట ఉంది, అతనికి నీట్గా లైపోసక్షన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాట్ తీసేసి యాప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంత బాగా ఎక్కువ ఉన్న పొట్టకు వచ్చి 6 pack చేయమంటే ఎక్కడ చేస్తారు, చేయలేరు. సో ఏంటంటే ఎక్కువ పొట్టు ఉంటే ఫ్లాట్ చేయొచ్చు, తక్కువ పొట్టు ఉంటే దాన్ని హై డెఫినిషన్ లైపోసక్షన్ చేయొచ్చు. ఓకే. హై డెఫినిషన్ లైపోసక్షన్ అంటే యాప్స్ క్రియేట్ చేయటం, బాగా ఒక 6 to 8 months జిమ్కి వెళ్ళి మనం బాడీ ఎలా కర్వ్స్ వస్తాయో ఆ కర్వ్స్ అన్ని తీసుకురావటాన్ని హై డెఫినిషన్ లైపోసక్షన్ అంటాం. అంటే 6 to 8 monthsలో రాదు, మినిమం ఒక 2 to 3 years పడుతుంది యాప్స్ రావాలి అంటే సన్నగా ఉన్న వాళ్ళు యాప్స్ చేస్తే ఏముందండి, 6 to 8 monthsలో వచ్చేస్తాయి. కాదు అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకి, కానీ ఒక్క సర్జరీలోనే ఇవన్నీ క్రియేట్ చేసేయచ్చు అంటే మనం క్రియేట్ చేస్తామండి, క్రియేట్ చేశాక మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఫ్యాట్ అంతా తగ్గించి దాన్ని యాప్స్ క్రియేట్ చేశాను, మళ్ళీ అన్కంట్రోలబుల్గా తినేసి వర్కౌట్ చేయకపోతే మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోద్ది. ఓకే. మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోయి షేప్లన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో నేను అనేది మనం చేయటం ఎంత ఇంపార్టెంటో పేషెంట్కి అడ్వైస్ చేసి మోటివేట్ చేస్తే పేషెంట్ అవన్నీ ఫాలో అవటం కూడా అంతే ఇంపార్టెంట్. నాకు ఏ మూవీయో కరెక్ట్గా గుర్తురావట్లేదండి, అల్లరి నరేష్, అందులో చాలా ఫ్యాటీగా సిగరెట్ ప్యాక్స్ పెట్టుకుంటారు. సిగరెట్ ప్యాకెట్స్ కాదు, చాలా లావుగా ఉంటాడు తను అందులో. మ్యారేజ్ విషయానికి వస్తే తను ఫాదర్ దగ్గర నుంచి చాలా ఇవి వింటూ ఉంటాడు అనమాట, కామెంట్స్ వింటూ ఉంటాడు. ఇదంతా కాదు అని చెప్పి సర్జరీ చేసేసుకుంటాడు. సర్జరీ చేసుకున్న తర్వాత తను ఎవరు గుర్తుపట్టలేదు, మళ్ళీ నేను అలానే అయిపోతానని చెప్పి కొన్ని సినిమాల్లో ఏదో సినిమాలో రామ్ చరణ్ గారి ఫేస్ ని అల్లు అర్జున్ గారి ఫేస్ లాగా ఏదో చేసేస్తారు, నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు, ఎగ్జాక్ట్ గా ఆయన ఫేస్ ని ఈయన ఫేస్ లాగా మార్చేస్తారు. అసలు అవ్వదండి, ఇంపాసిబుల్.
ఒక ఫేస్ తీసేసి సేమ్ ఇంకొక మనిషి ఫేస్ని తీసుకొచ్చి పెడతాం అనేది ఇంపాసిబుల్. ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం. ఎవరికి చేస్తాము అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మొహం మొత్తం పచ్చడైపోయి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మొహం అంతా కాలిపోతే, మనం ఎట్లయితే ఆర్గాన్ డొనేషన్, కిడ్నీ డొనేషన్, లివర్ డొనేషన్ అట్లా ఎలా చేస్తామో అలాగా ఫేస్ కూడా ఒక పేషెంట్ ఫేస్ని తీసుకొచ్చి మన ఫేస్కి పెడతాం. ఓకే. పెడితే ఎగ్జాక్ట్గా వాళ్ళ మొహం ఎలా ఉందో వాళ్ళ మొహం రాదు. జస్ట్ ఏంటంటే ఫేస్ మీద ఒక రకమైన కవరేజ్ వచ్చేస్తుంది. స్కిన్ ఫేస్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోకుండా లోపల ఫ్లెష్ ఫేస్ని నీట్గా తీసుకొచ్చి మళ్ళీ సూచర్ చేస్తే మీ ఫేస్ మీద ఒక రకమైన ఫేస్ స్కిన్ అది తెచ్చి పెట్టేస్తాం కాబట్టి నియర్ నార్మల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ ఫేస్ నా ఫేస్కి పెడితే నేనే మీలా అయిపోను. ఓకే. డిఫరెంట్గానే ఉంటుంది ఫేస్. ఫీచర్స్ మారవు. మీ లోపల బోనీ ఫ్రేమ్ వర్క్ ఒకలా ఉంటుంది, నా ఫేస్ మీద బోనీ ఫ్రేమ్ వర్క్ ఒకలా అంటే ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఫేస్లోని కూడా మార్పులు ఏమీ ఉండవు, జస్ట్ ఆ బోన్ స్ట్రక్చర్ మీద ఉండే స్కిన్నే కొంచెం మారుతుంది అంటారు. స్కిన్నే మారుతుంది. ఆ స్కిన్ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్గా వెళ్ళి అతుక్కోదు కదండి. మజిల్స్ అన్ని నీట్గా తీసుకెళ్ళి అతికించాం కదా మనం ఏమి. అవును. జస్ట్ ఏంటంటే ఆ ఫేస్ మీద ఫ్రేమ్ వర్క్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పెడతాము. సో ఫేస్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోకుండా నీట్గా ఉంటుంది. వేరే ఫేస్ తీసుకొచ్చి పెడితే డీసెంట్ లుక్ వస్తుంది. కానీ సేమ్ నేను మీలా అయిపోవటం, మీరు నాలా అయిపోవటం అవ్వదండి. సో సన్నగా లావుగా ఉన్నవాళ్ళు ఒకేసారి సన్నగా అయిపోవటం, వెంటనే మారిపోవటం అలా సినిమాల్లో చూపించినట్టు అవ్వదండి. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్. డైటరీ చేంజెస్ తీసుకోవాలి, ఫుడ్ మార్పులు చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీస్లో ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ అన్ని అధిగమించగలము అనుకునేటప్పుడు వీటికి అప్రోచ్ అవ్వాలి అంటారు. కాంప్లికేషన్స్ అంటే సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల వచ్చే చేంజెస్ కొన్ని ఉంటాయి. సరైన సర్జన్ సరైన టెక్నిక్ యూజ్ చేసి పేషెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడని, పేషెంట్ బలవంత పెట్టాడని చెప్పి ఆ పేషెంట్ థాట్స్ కాకుండా ఏది కరెక్టో అది చేస్తే యూజువల్గా 0 కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఓకే. నా కాంప్లికేషన్స్ అని అనకూడదు, మనకు దిష్టి పెట్టినట్టు ఉంటుంది. నా ఫ్రెండ్స్కి ఎవరికి ఇప్పుడు దాకా పెద్ద పెద్ద కాంప్లికేషన్ ఏం రాలేదు. నా సీనియర్స్కి రాలేదు, నా జూనియర్స్కి రాలేదు, నాకు రాలేదు. బట్ ఎక్కడో వింటూ ఉంటాం కంట్రీలో పలానా సర్జన్ చేస్తే కాంప్లికేట్ అయిందంట అని. వాళ్ళు పెద్ద పెద్ద సర్జన్సే, కానీ ఒక్కొక్కసారి అవుతుంది. ఓకే. మన టైం బ్యాడ్ అవ్వచ్చు, పేషెంట్ టైం బ్యాడ్ అవ్వచ్చు. కాంప్లికేషన్స్ అనేవి సర్జికల్లో ఎప్పుడైనా అవుతాయి, సర్జికల్గా చేసినప్పుడు. బట్ రెగ్యులర్గా అవ్వవండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.